లిక్కర్ కేసులో ఇవాళ సంచలనం జరగబోతోందా? ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ అరెస్ట్ తప్పదా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఈ ఇద్దరికి సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించడంతో అరెస్టుకు లైన్ క్లియర్ అయింది. ఇప్పటికే ఈ కేసులో 5గురు అరెస్ట్ అయ్యారు. రాజ్ కేసిరెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, గోవిందప్ప, చాణక్య, దిలీప్ ను అరెస్ట్ చేసి అధికారులు విచారిస్తున్నారు. సిట్ ప్రశ్నలతో నిందితులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇప్పుడు ధనుంజయ రెడ్డి కూడా అరెస్ట్ అయితే లిక్కర్ కేసులో కీలక మలుపు తప్పదు. ఆ తర్వాత కేసులో అసలు కింగ్ పిన్ పై సిట్ ఫోకస్ చేయనుంది. జగన్ హయాంలో ధనుంజయ రెడ్డి ఓ వెలుగు వెలిగారు, సీఎంఓని శాసించారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అశోక్, లిక్కర్ కేసుకు సంబంధించి ఇవాళ ఏం జరగబోతోంది? సంచలనం ఏదైనా సృష్టించబోతుందా అంటే ఏం చెప్తారు? ఒక సంచలనం అయితే జరగబోతోంది. ఎంటైర్ ఇప్పటి వరకు లిక్కర్ కేసులో చిన్న వాళ్ళని మాత్రమే అరెస్ట్ చేశారు. అది సజ్జల శ్రీధర్ రెడ్డి కావచ్చు, లేకపోతే గోవిందప్ప కావచ్చు, కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి కావచ్చు. ఇలాంటి వాళ్ళు అంటే వీళ్ళు ఇంతకుముందు జగన్ హయాంలో వీళ్ళ పేర్లు ఏంటో కూడా జనాలకు తెలియదు. గోవిందప్ప ఎవరో తెలియదు, కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఎవరో తెలియదు, అలాగే సజ్జల శ్రీధర్ రెడ్డి ఎవరో కూడా తెలియదు. అలాంటి ఉనికి లేని వాళ్ళ పేర్లు తర్వాత బయటకు వచ్చాయి ఈ విచారణలో. సో వాళ్ళని అరెస్ట్ చేశారు. కానీ కింగ్ పిన్లు అసలైన బిగ్ షాట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయట్లేదన్న విమర్శ అయితే ప్రస్తుతం సిట్ మీద ఉంది. ఈ కోణంలోనే వాళ్ళ ఒక పెను సంచలనం జరగబోతోంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని కుదిపేసే ఘటన కింద భావించాల్సి ఉంటుంది. సీనియర్ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డిని అరెస్ట్ చేయబోతున్నారు అనేది ఇప్పటివరకు ఉన్న సమాచారం. మనకు అక్కడ సిట్ అధికారుల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం అయితే ధనుంజయ రెడ్డిని వాళ్ళ సాయంత్రం అరెస్ట్ చేయబోతున్నారు. ఆయనతో పాటు జగన్ ఓఎస్డీగా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. లిక్కర్ కేసులో వీళ్ళ పాత్ర చాలా క్లియర్గా ఉందని ఇప్పటివరకు సేకరించిన ఆధారాలను బట్టి ఎంటైర్ వ్యవహారాన్ని అంతా కూడా నడిపించింది ధనుంజయ రెడ్డి ఆదేశాల మేరకే. కృష్ణమోహన్ రెడ్డి కనుసన్నల్లోనే ఈ ఎంటైర్ వ్యవహారం మొత్తాన్ని కూడా రాజకేశ్ కావచ్చు, గోవిందప్ప కావచ్చు, ఈ సజ్జల శ్రీధర్ రెడ్డి మొత్తం కూడా నడిపించారు. ఈ మద్యం సిండికేట్ మొత్తాన్ని కూడా కీలకమైన మూల సూత్రధారి ధనుంజయ రెడ్డి. ఎందుకంటే జగన్ సీఎంగా ఉన్న సందర్భంలో సీఎంఓకి ఎంటైర్ ఒంటి చేత్తో నడిపించారు ధనుంజయ రెడ్డి. ఒక ఐఏఎస్ అధికారి అయినప్పటికీ కూడా షాడో సీఎం కింద ధనుంజయ రెడ్డిని భావించేవారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా. ఎవరికి అపాయింట్మెంట్ కావాలన్నా, ఎవరికి పదవి కావాలన్నా, ఆఖరికి ఎవరికి సీటు కావాలన్నా అదంతా ధనుంజయ రెడ్డిని ప్రసన్నం చేసుకుంటే తప్ప జగన్ దగ్గరికి వెళ్ళలేము, జగన్ చేత ఈ పొందలేము అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల భావన. అందువల్ల సీఎంఓలో ఇద్దరికే అతి ముఖ్యమైన విలువ ఉండే. సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వ్యక్తి ఉన్నప్పటికీ కూడా అతని వల్ల పనులవో. ధనుంజయ రెడ్డి చెప్తే ఏం చెప్పినా అయిపోతాయి. అంటే ధనుంజయ రెడ్డి మాటే జగన్ మాట అన్నట్టుగా అప్పుడు విస్తృతంగా ప్రచారంలో ఉండేది. అలాంటి ధనుంజయ రెడ్డి ఇప్పుడు అరెస్ట్ కాబోతున్నారు అనేది అదొక సంచలనం. ఇప్పటివరకు ఐఏఎస్లో గతంలో మనం ఎంఆర్ ప్రాపర్టీస్ కేసులో ఐఏఎస్లు అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత గనులు ఓబులాపురం మైనింగ్కి సంబంధించి ఐఏఎస్లు అరెస్ట్ అయ్యారు. సో ఇట్లా చాలా సందర్భాల్లో ఇట్లా ఐఏఎస్లు అరెస్టులు కావడం అనేది చూస్తున్నాం. ఈయన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి. ఆయన 2024 మే 31వ తేదీన విఆర్ఎస్ తీసుకున్నారు. యాక్చువల్లీ ఇంకా పదవీ కాలం ఉంది. సో జగన్ హయాం ముగిసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయన విఆర్ఎస్ తీసుకుని ఇంకొద్ది కాలం పదవి ఉన్నా కూడా దాన్ని వదులుకుని ఆయన బయటకు వచ్చేయటం అనేది జరిగింది. ఆ తర్వాత లిక్కర్ కేసులో ఆయన పేరు ప్రధానంగా వినపడింది. ఆయన ధనుంజయ రెడ్డి హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్గా కూడా గతంలో పనిచేశారు. అప్పట్లో చాలా మంచి పేరు ఉండేది ధనుంజయ రెడ్డికి. ఆ తర్వాత శ్రీకాకుళం కలెక్టర్గా కూడా పనిచేశారు. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ శాఖ డైరెక్టర్గా కూడా చేశారు. ఆ తర్వాత గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నప్పుడే ధనుంజయ రెడ్డి పేరు ఒక విధంగా చెప్పాలంటే చాలా మంచి పేరు ఉండేది అప్పట్లో. ఆ తర్వాత జగన్ సీఎం అయిన తర్వాత అంటే చంద్రబాబు సీఎంగా ఉన్న 2014-19 హయాంలో ఆయన శ్రీకాకుళం కలెక్టర్గా ఉన్నారు. జగన్ సీఎం అయిన తర్వాత తన జిల్లాకే చెందిన అంటే కడప జిల్లాకి సంబంధించిన వ్యక్తి ధనుంజయ రెడ్డి. సో ఆయన తీసుకొచ్చి సీఎంఓ కార్యాలయం కార్యదర్శిగా నియమించారు. పేరుకు కార్యదర్శి కానీ ఎంటైర్ వ్యవహారాలన్నీ కూడా ధనుంజయ రెడ్డి చెప్తేనే
ఏదైనా జరుగుతుంది. ఎవరికి ఎమ్మెల్యే సీటు కావాలన్నా, ఎంపీ సీటు కావాలన్నా ధనుంజయ రెడ్డి ఆశీర్వాదం ఉంటే చాలన్నట్టుగా మారిపోయింది. ఒక విధంగా షాడో సీఎం కింద ధనుంజయ రెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా భావించేవారు. అలాంటి ధనుంజయ రెడ్డి అరెస్ట్ అయితే ఈ కేసులో మరికొన్ని కీలకమైన పరిణామాలు జరిగే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు ఎట్ ఏ టైం ధనుంజయ రెడ్డి అరెస్ట్ కాబోతున్నారు. ఆయనతో పాటు జగన్కి ఓఎస్డీగా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్ కాబోతున్నారు. సో వీళ్ళ తర్వాత నెక్స్ట్ అరెస్ట్ ఏంటి అనేది, ఇప్పుడు మొన్న గోవిందప్ప రిమాండ్ రిపోర్ట్లో మనం చూస్తే అందులో క్లియర్గా మెన్షన్ చేసింది అసలైన కింగ్ పిన్ ఆదేశాలతోనే వీళ్ళంతా నడిపిస్తున్నారు వ్యవహారం అని. సో అసలు కింగ్ పిన్ ఎవరు, ఆ కింగ్ పిన్ కూడా అరెస్ట్ చేయబోతున్నారా, నోటీసులు ఇస్తారా, నెక్స్ట్ లెవెల్లో ఇంకేం అరెస్టులు ఉండబోతున్నాయి అనేది ఇప్పుడు వెరీ ఇంట్రెస్టింగ్గా మారింది. ప్రస్తుతం ఇప్పుడు కూడా ధనుంజయ రెడ్డి అండ్ కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళిద్దరిని కూడా సిట్ విచారిస్తోంది. రెండో రోజు విచారణకు అటెండ్ అయ్యారు. వాస్తవానికి వీళ్ళు గత నెల రోజుల నుంచి పరారీలో ఉన్నారు, అబ్స్కాండింగ్లో ఉన్నారు. సిట్ నోటీసులు ఇచ్చినా కూడా అటెండ్ కాలేదు వాళ్ళు. పైగా వాళ్ళు హైకోర్టులోను సుప్రీంకోర్టులోను బెయిల్ కోసం అప్లై చేసుకున్నారు. సో బెయిల్ వస్తుందన్న ధైర్యంతో అబ్స్కాండింగ్లోనే ఉన్నారు. కానీ సుప్రీంకోర్టు శుక్రవారం వరకు వారిని అరెస్ట్ చేయొద్దు, విచారణకు మాత్రం హాజరు కమ్మని చెప్పిన నేపథ్యంలో అజ్ఞాతం వీడి కృష్ణమోహన్ రెడ్డి అండ్ ధనుంజయ రెడ్డి నిన్న సిట్టు విచారణకి 2 రోజుల క్రితం సిట్టు విచారణకు వచ్చారు. సో ఇవాళ కూడా సిట్టు విచారణకు మరోసారి అటెండ్ అయ్యారు. సో ఆల్రెడీ సిట్టు విచారణలోనే ఉన్నారు వాళ్ళు కాబట్టి, అంటే సిట్టి హ్యాండ్ ఓవర్లోనే ఉన్నారు కాబట్టి ఇక అరెస్ట్ అనేది కేవలం అనౌన్స్మెంట్ మాత్రమే చేయాల్సి ఉంటుంది. సో ఆల్రెడీ కుటుంబ సభ్యులకి సమాచారం ఇచ్చి ఈ అరెస్ట్ చేయబోతున్నారు. ధనుంజయ రెడ్డి అరెస్ట్ కావటం అనేది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత కీలక పరిణామం కాబోతోంది. లిక్కర్ కేసులో ముఖ్యంగా అతి ముఖ్యమైన కీలక పరిణామం కాబోతోంది సౌమ్య. అయితే అశోక్, అంటే ఇప్పుడు మనం తీసుకుంటే కనుక ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఎవరెవరైతే విచారిస్తున్నారో, ఎవరెవరైతే ఇప్పుడు అరెస్ట్ చేయబోతున్నారో, ముఖ్యంగా ధనుంజయ రెడ్డికి సంబంధించి ఒకప్పుడు సుప్రీంకోర్టులో వీళ్ళు బెయిల్ అప్లై చేశారు, బెయిల్ వచ్చింది, తర్వాత మళ్ళీ దీన్ని తిరస్కరించారు. కాబట్టి ఖచ్చితంగా అరెస్ట్ చేయడం ఖాయమని అనిపిస్తున్నటువంటి నేపథ్యంలో సో ప్రజెంట్ జగన్కి సంబంధించి కీలక కోటరీ, ఇదంతా ఈ కోటరీ పోయే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి కదా. ఖచ్చితంగా జగన్కి చాలా పెద్ద ఎదురు దెబ్బ ఈ కేసులో, లిక్కర్ కేసులో. బేసిక్గా జగన్ మీద కూడా తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. అది బేస్లెస్ అండి, మన దగ్గర ఎలాంటి సమాచారం లేదు కాబట్టి ఒక మాజీ ముఖ్యమంత్రి మీద మనం ఆ రకమైన కామెంట్స్ అయితే చేయలేము. టీడీపీ నేతలు ఇప్పటికీ కూడా అంటున్నది ఏంటంటే, ఏదైతే ఇప్పుడు అసలైన కింగ్ పిన్ జగన్మోహన్ రెడ్డి అనేది నిన్న కూడా ఒక టీడీపీ ముఖ్య నేత ఇచ్చిన స్టేట్మెంట్లో కూడా చాలా క్లియర్గా కనపడుతోంది. సో ఈ క్రమంలో నెక్స్ట్ ఎవరు, లిక్కర్ కేసు 3,500 కోట్ల స్కామ్, అది డిస్టిలరీస్ నుంచి వసూలు చేయటం కావచ్చు, ప్రముఖమైన బ్రాండ్లన్నింటినీ కూడా నిలిపివేసి కేవలం వీళ్ళకి సంబంధించిన, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల అధీనంలో ఉన్న డిస్టిలరీల్లో ఉత్పత్తి అయిన లోకల్ బ్రాండ్లు మాత్రమే అమ్మేలా చేయటం కావచ్చు, మిగిలిన బ్రాండ్ అన్నింటిని అమ్మేయటం కావచ్చు. ఈ రకంగా కొన్ని కోట్ల రూపాయల చేతులు మారాయి. అందులో 3,500 కోట్ల రూపాయలు ఓన్లీ స్కామ్ రూపంలోనే జరిగింది. రెండోది ఏంటంటే, ఏ వైన్ షాప్లో, ప్రభుత్వ అధీనంలో నడిచిన ఏ వైన్ షాప్లో కూడా స్కానర్ లాంటిది, గూగుల్ పే కానీ ఫోన్పే కానీ ఆన్లైన్ పేమెంట్ కానీ ఎక్కడ కూడా లేకుండా టోటల్గా క్యాషే తీసుకున్నారు. ఈ ఎంటైర్ క్యాష్ అంతా కూడా ఎక్కడికి వెళ్ళింది, అసలు లెక్కలేంటి, బాటిల్ ఎంత కమ్మారు ఏంటి అనేది ఎంటైర్ మొత్తం కూడా స్కామ్గా కనిపిస్తుంది. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అంటే జగన్ హయాంలో ఉన్నప్పుడు కూడా టీడీపీ నేతలు ఆరోపించారు ఇది పెద్ద స్కామ్ అవుతుంది, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత విచారణ జరుపుతామని. అన్నట్టుగానే కూటమి ప్రభుత్వం ఏర్పడగానే దీని మీద విచారణకు ఆదేశించారు. ఒక సిట్ని ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసిన దగ్గర నుంచి కూడా ఎంక్వైరీ కొనసాగుతూ వస్తున్న సందర్భంలో సజ్జల శ్రీధర్ రెడ్డిని అరెస్ట్ చేశారు, కేసిరెడ్డి రాజశేఖర రెడ్డిని అరెస్ట్ చేశారు, అట్లాగే మరికొంతమందిని గోవిందప్పని అరెస్ట్ చేశారు. మధ్యలో విజయసాయిరెడ్డిని 2 సార్లు విచారణకు పిలిచారు. విజయసాయిరెడ్డి కొన్ని కీలకమైన సమాచారం ఇచ్చారు. అలా కీలకమైన సమాచారం, విజయసాయిరెడ్డి ఇచ్చిన సమాచారంతో ధనుంజయ రెడ్డి అండ్ కృష్ణమోహన్ రెడ్డి ఇద్దరికి నోటీసులు ఇచ్చారు. సో ఇప్పుడు వీళ్ళని అరెస్ట్ చేయబోతున్నారు కాబట్టి రేపు అరెస్ట్ చేసిన తర్వాత వీళ్ళని కస్టడీకి తీసుకుని విచారించే అవకాశం ఉంటుంది. వీళ్ళని విచారణలో కనుక అసలైన కింగ్ పిన్ పేరు వీళ్ళు కనుక చెప్తే ఈ కేసులో ఇంకా మరో పెద్ద సంచలనం ఉండే అవకాశం అయితే ఉంటుంది. అయితే మొత్తానికి ఇప్పుడు సిట్టి ఏం చేయబోతుందంటారు? ఇటువైపు వ్యక్తిగత ఖాతాల్లో కూడా ఉన్నాయని ప్రశ్నించారు. అటు బంధువులకు సంబంధించి, కుటుంబాలకు సంబంధించి ఎంతో మంది పేరు మీద ఇలా బినామీ పేరిట ఎన్నో సంస్థలు, ఎన్నో నిధులు వీళ్ళు స్వాధీనం చేసుకున్నారు, ఎన్నో కొన్నారు అని చెప్పి సిట్టు ప్రశ్నించినటువంటి నేపథ్యంలో మరి సిట్టు చేసే యాక్షన్ ఏ విధంగా ఉండబోతుందంటారు ముందు? ఎస్ సార్, నిన్నటి నుంచి అయితే సిట్టు ప్రశ్నిస్తోంది ఈ లిక్కర్ కేసులో అసలు చేతులు ఎలా మారాయి, ట్రాన్సాక్షన్ ఎలా
వచ్చింది. లిక్కర్ పాలసీ అంటే జగన్ సీఎం అయిన వెంటనే ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ పాలసీ, అంతకుముందు ఉన్న లిక్కర్ పాలసీని మార్చేసి కొత్త పాలసీ ఎందుకు తీసుకొచ్చారు? అప్పటి వరకు ఉన్న ప్రైవేట్ వైన్స్ని తీసేసి ప్రభుత్వమే మద్యం అమ్మే విధంగా ఈ నిర్ణయం తీసుకున్నది ఎవరు? నిర్ణయం తీసుకున్న తర్వాత ఏ డిస్టిలరీని బెదిరించారు? ఏ డిస్టిలరీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ చేతుల్లో నడిచాయి? ఏ డిస్టిలరీలు ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో నడిచాయి? కొన్ని డిస్టిలరీలను ఆల్రెడీ వీళ్ళు బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలే లాక్కుని వాళ్ళే ఆ డిస్టిలరీ నడిపారు. ఆ లోకల్ బ్రాండ్స్ని ఏదైతే రకరకాల పేర్లు పెట్టారు, 3 క్యాపిటల్స్ అని, బూమ్ బూమ్ అని, ఇట్లా రకరకాల బ్రాండ్ల పేరుతో పెట్టి లోకల్ లిక్కర్ని, చీప్ లిక్కర్ని ఉత్పత్తి చేశారు. అసలైన బ్రాండ్లు ఏవైతే ఉంటాయి అప్పటి వరకు అమ్మిన అనేక బ్రాండ్లను ఇక్కడ అమ్మకుండా కేవలం ఇవి మాత్రమే మందు దొరికేలా వైన్ షాపులన్నింటిలో కూడా అమ్మించారు. ఇదంతా ఎవరి ఆదేశాలతో జరిగింది? ట్రాన్సాక్షన్ ఆన్లైన్ పేమెంట్ ఎందుకు పెట్టలేదు? రికార్డులు ఎందుకు రాయలేదు? టోటల్ స్కామ్ అంతా డబ్బులు ఎవరెవరికి చేరాయి? సో ఇక్కడ గోవిందప్ప ద్వారా కారులో డబ్బు ఎక్కడికి పంపించారు, ఎక్కడెక్కడ ప్రాపర్టీస్ కొన్నారు, ఈ ఎంటైర్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ధనుంజయ రెడ్డి అండ్ కృష్ణమోహన్ రెడ్డిని ప్రశ్నించే ప్రయత్నం సిట్ చేస్తున్నప్పటికీ కూడా మాకు తెలియదు అంటూ నిన్నటి నుంచి కూడా సమాధానం చెప్తున్నట్టుగా తెలుస్తోంది. మాకు ఈ కేసుకి సంబంధం లేదు అంటూ, అంతేకాకుండా సిట్ అధికారులను బెదిరించినట్టుగా ధనుంజయ రెడ్డి అండ్ కృష్ణమోహన్ రెడ్డి ఇద్దరు కూడా సిట్ అధికారులను బెదిరించినట్టుగా మనకు కొంత ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఏంటంటే ఎవడో మా పేరు చెప్పాడని మా ఇద్దరిని తీసుకొచ్చి కోచింగ్ చేస్తామని నీకు ఎంత ధైర్యం అంటూ సిట్ అధికారులను ధనుంజయ రెడ్డి బెదిరించినట్టు. అంటే ఇంకా సీఎంఓని ఒంటి చేతితో శాసించినప్పటి ధనుంజయ రెడ్డి అని అనుకున్నట్టుగా ఆయన ఇప్పటికీ కూడా సిట్ అధికారులను, పోలీసులను బెదిరించే ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకు కొంత సమాచారం అయితే తెలుస్తోంది. రేపొద్దున చంద్రబాబు పేరు నేను చెప్తే తీసుకొచ్చి చంద్రబాబును కూడా కోచింగ్ చేస్తావా, వాడెవడో నా పేరు చెప్తే మీరు నన్ను ఎట్లా తీసుకొస్తారు అంటూ ఇప్పటికీ వాళ్ళ మీద జులుం చూపించే ప్రయత్నం ధనుంజయ రెడ్డి చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళ కంట్రోల్లోనే ఉన్నారు, సిటీ కంట్రోల్లోనే. సాయంత్రం అయితే మేబీ అరెస్ట్ చేసే అవకాశాలు అయితే దాదాపు ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి. రైట్ అశోక్, థ్యాంక్ యూ. రైట్, చూస్తున్నాం కదా సిట్ ప్రశ్నలతో లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి అనేక మలుపులు తిరుగుతున్నాయి. ఇటు సిట్ చేస్తున్నటువంటి ప్రశ్నలకు నిందితులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మరోవైపు 5గురు అరెస్ట్ అయినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఇవాళ ధనుంజయ రెడ్డి అలాగే కృష్ణమోహన్ రెడ్డిని గనక అరెస్ట్ చేస్తే లిక్కర్ కేసులో ఇక కీలక మలుపు జరిగే అవకాశాలు ఎక్కువ.